అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక ఇంజనీరింగ్ కాలేజీల రివ్యూలు మీరు వివిధ యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు. కానీ చాలా వీడియోల్లో మీకు ఏం కనిపిస్తుందంటే ప్లేస్మెంట్ ఇంత, కట్ ఆఫ్ ఇంత, ఫీ ఇంత, సో ఏరియా ఇంత, ఇట్లాంటి స్టాటిస్టిక్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క స్వరూపము, దాని యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత, సో ఇవి మీకు కనపడవు. ఒక సంస్థను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి విద్యార్థులు అక్కడ చేరాలి, దానిలో చేరి ఏం ఆశించాలి, ఏం ఆశించకూడదు, ఈ సంస్థ మిగతా సంస్థలతో కంపేర్ చేసినట్లయితే మన నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, ఏది బెటర్ అనే విషయం మీద, ఇలాంటి అనేక విషయాల మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తి కార్తీక్ గారు ఉన్నారు మనతో స్టూడియోలో. ప్రస్తుతం మనము డైకాట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని పేరులోనే ఉంది, ఐసీటీ. సో డిఏఐ ఐసీటీ కాబట్టి. సో ఈ ప్రత్యేక ఐసీటీ అంటే ఏంటి, ధీరుభాయ్ అంబానీ ఎందుకు పెట్టారు, ఇంత తక్కువ సీట్స్ ఎందుకున్నాయి, దీని ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఈ సంస్థను సరిగ్గా అర్థం చేసుకుంటే నిర్ణయం సరిగ్గా తీసుకోవచ్చు. ఆ విషయాల కోసం మనం కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు అనేక విషయాల పట్ల అవగాహన ఉంది. ఇంతకుముందు గతంలో కూడా మనం అమెరికా ఎన్నికల మీద ఒక వీడియో చేసాము. కాబట్టి వారికి ఇక నుంచి ఇది ఒకటే కాక అనేక విషయాల మీద చేసే వరుస వీడియోల పరంపర కొనసాగుతుంది. మనం మాట్లాడదాం. నమస్తే కార్తీక్. నమస్తే. ఇప్పుడు డైకాట్ ధీరుభాయ్ అంబానీ నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటే స్టార్ట్ చేసింది, ఇంకేది లేదు కదా, ఇంకేది లేదు. అసలు ధీరుభాయ్ అంబానీ ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ను అన్ని కంపెనీలు ఉండి లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? అంటే మనం ప్రస్తుతం వాడే అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు మనకున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఇవన్నీ కావచ్చు, ఏదైనా సరే మనకి ఒక 20 సంవత్సరాలు అట్లీస్ట్ ముందర ఎన్విజన్ చేసినవే మనకి ఇప్పుడు దాని ఎగ్జిక్యూషన్ కనబడుతుంది మన చుట్టూతా. ఒక కెమెరా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో ఇటువంటి దానికి, ఇటువంటి స్టేట్మెంట్స్కి ప్రూఫ్ అని అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు డిఐఐసిటీ కాలేజ్ యొక్క హిస్టరీ చూస్తే అది అర్థమవుతుంది మనకి. అంటే ధీరుభాయ్ అంబానీ గారు 1999లోనే ఎన్విజన్ చేశారు ఇండియా మొత్తం డిజిటల్లీ కనెక్టెడ్ అయి ఉండాలి అని చెప్పి. 1999లో, ఆల్మోస్ట్ 26 years క్రితం. అవును. సో అందులో భాగంగానే ఒక రిలయన్స్ టెలికాం అనేది వచ్చింది. సో రిలయన్స్ ఇన్ఫోకామ్ అనే పేరుతో కంపెనీ పెట్టారు. ఇండియా వైడ్ అంబానీ పెట్టారా, ముఖేష్ అంబానీ? అది ధీరుభాయ్ అంబానీ గారు ఆయన టైంలోనే పెట్టారు. తర్వాత దాన్ని అనిల్ అంబానీ గారికి అది పరంపరలో రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ముఖేష్ అంబానీ కాదు, ముఖేష్ అంబానీది కాదు, అది అప్పట్లో పెట్టింది, తర్వాత వచ్చింది పరంపరలాగా, అది అనిల్ అంబానీకి వచ్చింది. సో మీరు చూస్తే ఇండియాలో వన్ ఆఫ్ ది ఫోర్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్లో టెలికాం ప్లేయర్స్ రిలయన్స్ అవుతుంది. అంటే అప్పటి వరకు కూడా బిఎస్ఎన్ఎల్ మనకి నెలకి కూడా కాదు, కాల్కి 20 రూపాయలు ఛార్జ్ చేసిన దాఖలాలు కనబడతాయి మనకి. ఒక ఇన్కమింగ్ కాల్కి కూడా ఛార్జ్ ఉంటుంది. సో అట్లా ఒక మోనోపోలీ వ్యవస్థ ఉన్న టైంలో ప్రైవేట్ సెక్టర్లో చీపెస్ట్ రేట్స్కి జనాలకి అందిస్తే ఇండియా మొత్తం కూడా కనెక్ట్ అయి ఉంటుంది కమ్యూనికేషన్ విషయంలో అని చెప్పి ఒక ఎన్విజన్ చేయడం వల్లనే 1999లో ఆయన ఆ విజన్ తోటి రావడం వల్ల ఒక 2-3 ఏళ్లలో ఈ డిఏఐఐసిటీ వ్యవస్థతో పాటు, ఈ విద్యా వ్యవస్థతో పాటు ఈ రిలయన్స్ ఇన్ఫోకామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. రెండింటికి సంబంధం ఉంది. సో ఈ రెండిటికి యాక్చువల్గా ఎవరైనా చూస్తే ఈ రెండు వేరువేరుగా చూడొచ్చు. కానీ కొద్దిగా మనకి కొద్దిగా ఓవరాల్ బిగ్ పిక్చర్ ఉన్నప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమయ్యేది ఏంటంటే, ఆ టైంలో అసలు ఇండియాలో చాలా కాలేజెస్ ఉండుంటాయి ఇంజనీరింగ్కి సంబంధించి. కానీ ఈ టెలికాంకి సంబంధించి ఎప్పుడైనా సరే ఒక ప్రైవేట్ వ్యవస్థ ఏర్పడాలంటే దానికి సంబంధించిన టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన స్కిల్డ్ పర్సనల్, వీళ్ళందరూ కూడా ఉండాలి దేశంలో. అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుబడి పెట్టి
దాని నుంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకొని ఒక వ్యవస్థ నడిపించవచ్చు. కానీ అలాంటిది ఏది లేనప్పుడు కానీ మనకి ఇటువంటివి కావాలి, ఒక టెక్నాలజికల్ ఆర్ డిజిటల్ కనెక్టివిటీ కావాలి ఇండియా వైడ్ అని అంటే ఒక స్కిల్డ్ పర్సనల్ లేనప్పుడు వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ అనేది కోర్సు చిన్న చిన్న బీటెక్ కాలేజెస్లోనే మైనర్గా అక్కడక్కడ ఉంది తప్పితే ఒక సపరేట్ దానికి ఇన్స్టిట్యూషన్, దాని మీద రీసెర్చ్ ఎటువంటిది లేదనమాట. సో నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్పాలంటే నేను యాక్చువల్గా రకరకాల నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసినప్పుడు రకరకాల బిజినెసెస్ పెట్టాను, తీసేశాను. అందులో భాగంగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ పెట్టాను ఒక పాయింట్లో ఒక 3-4 సంవత్సరాల క్రితం. నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే ఐఓటీ సిస్టమ్స్ అని అంటారు. అంటే ఒక మొక్కకి నీళ్ళు అందాలి అని అంటే ఆటోమేటిక్గా ఎంత నీరు అందాలి, దానికి టెంపరేచర్ ఎంత కావాలి చుట్టుపక్కల, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగే ఒక వ్యవస్థ ఉంటుంది. అది ఆల్రెడీ ఫారెన్ ఇన్వెంటర్స్ అందరూ కూడా వాళ్ళు దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్, దానికి సంబంధించిన సెటప్ ఇవన్నీ కూడా ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇండియాకి వచ్చేసరికి అది అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చినాక ఇండియాలో కూడా అటువంటిది నడిపించినప్పుడు తెలిసేది ఏంటంటే ఒకటి అది నడిపించడానికి నాలెడ్జ్ ఎవరికి ఉండదు ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ క్లైమేట్కి అది సరిపోదు ఆ టెక్నాలజీ, ఇంకా కొద్దిగా రీసెర్చ్ కావాలి, లోకలైజ్డ్ సొల్యూషన్స్ కావాలి. ఇదే ధీరుభాయ్ అంబానీ గారు కూడా ఫేస్ చేశారు అప్పట్లో. ఏంటి అని అంటే ఎన్ని పేటెంట్స్, టెలికామ్కి సంబంధించిన టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నా కూడా అవి యూరోప్లో, అమెరికాలో వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అవి ఉండడం జరిగింది. మరి ఇండియాలో హై వాల్యూమ్స్ ఉంటాయి. లైక్ అమెరికా జనాభాతో పోలిస్తే 6 times పాపులేషన్ ఇండియాలో, అది కూడా మళ్ళీ తక్కువ స్థలంలో. ఇంత పాపులేషన్ డెన్సిటీ ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో జనాలకి టెలికాం ఎట్లా అందించవచ్చు అనే ప్రాసెస్లోనే ఈ DAIICT అనేది పుట్టింది. సో ఇప్పుడు ఈ ఐసీటీ అనే కోర్స్ ఎక్కడైనా వినలే. ఈసీ తెలుసు, సిఎస్సి తెలుసు, ఐటీ తెలుసు, సో ఇవే తెలుసు. కానీ ఐసీటీ కోర్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ అంటే ఇది ఈసీ కింద వస్తుందా, సిఎస్సి కింద వస్తుందా, అసలు ఏంటి దీని నేపథ్యం? యాక్చువల్గా దీనికి ఇది తెలుసుకోవాలంటే ముందు అసలు మనం ఐటీ సెక్టర్ అని అంటుంటాం కదా, దీని బేసిస్ ఎక్కడుందనేది తెలుసుకోవాలి ముందు. అంటే ఇప్పుడు ఈరోజు ఐటీ సెక్టర్ ఇంత డెవలప్ అయి ఉందంటే కారణం మనందరి చేతుల్లో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, దానికి సంబంధించి బోల్డ్ అనే సాఫ్ట్వేర్లు, యాప్లు డెవలప్ అయ్యాయి. కాబట్టి ఈ ఐటీ సెక్టర్ అంతా నడుస్తుంది. ఈ ఐటీ సెక్టర్ రాకముందు డిజిటల్లీ కనెక్ట్ అయ్యి లేదు ఇండియా. సో ఈ ఐటీ సెక్టర్కి అండ్ ఒక 30 ఏళ్ల క్రితం ఇండియా 30 ఏళ్ల క్రితం ఇండియా మనం కంపేర్ చేసి చూస్తే ఈ మధ్యలో ఒక కోర్ స్కెలిటన్ లాగా ఈ టెలికాం ఇండస్ట్రీ అనేది పనిచేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి స్పెసిఫిక్ రీసెర్చ్ అనమాట. అంటే మనం ఐటీ సెక్టర్ అనేది చాలా ఎలాబొరేట్గా అదొక పెద్ద బిగ్ పిక్చర్లో అందులో చాలా ఉన్నాయి. అందులో ఒక కోర్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనకు ఒక టెలికాం అండ్ ఆల్సో కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి. అంటే ఐటీలో ఇది ఒక స్పెషలైజేషన్ అనుకోవచ్చా? స్పెషలైజేషన్ అనుకోవచ్చు, చాలా కోర్ స్పెషలైజేషన్ అనమాట. ఇది లేకపోతే ఐటీ లేదు అట్లా చెప్పచ్చు మనం. అంటే మిగతా ఇప్పుడు ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డెవలప్మెంట్ లేదనుకోండి, సాఫ్ట్వేర్ రూపంలో, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపంలో ఇంకొకటి చెప్పచ్చు. లేకపోతే కంప్యూటర్స్లో కూడా విండోస్ లేకపోతే ఇంకొకటి రావచ్చు. సో విండోస్లోనే సాఫ్ట్వేర్ ఒకటి కాకపోతే ఇంకొకటి, ఏదైనా సరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ అనేది లేకపోతే, ఈ ఇన్ఫ్రా లేకపోతే, దీంట్లో సంబంధించిన స్కిల్డ్ పర్సన్స్ లేకపోతే మిగతా ఐటీ సెక్టర్ అంతా కూడా సర్వైవ్ అవ్వలేదు అనమాట. ఇది ముందుకెళ్ళినప్పుడు మిగతా అంతా ముందుకెళ్తాం. అంటే ఒక ఐటీకే మాతృక, ఐటీ డెవలప్మెంట్ కోసం ఒక మాతృక లాంటిది అంట, అంత చిన్న విషయం కాదు. అంటే దీని ఇప్పుడు ఈసీకి మోర్ రిలేటెడా, ఇది సిఎస్సికి మోర్ రిలేటెడా? ఇది ఈసీకే మోర్ రిలేటెడ్ అని చెప్పచ్చు, కానీ అది డైరెక్ట్గా కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అంటే ఈసీ ప్లస్ సిఎస్సి అనుకోవచ్చేది. అవును, కాబట్టే వీళ్ళు ప్రోగ్రామ్స్ కూడా ఏంటంటే సిఎస్సిని మైనర్గా పెట్టి ఐసీటీ మేజర్గా పెట్టారు. సో ఒక కోర్సు తర్వాత ఈసీఈ అండ్ విఎల్ఎస్ఐ అని పెట్టారు. సో చెప్పాలంటే ఒక 50-50 హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని అనుకోవచ్చు. బట్ అది కొన్నేళ్ల క్రితం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హార్డ్వేర్ పరంగా రీసెర్చ్ అనేది ఒక పీక్లోకి వచ్చేసింది, దాంట్లో అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి
దాంట్లో సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టి ఎఫిషియన్సీని ఎట్లా పెంచాలి అనే దాని మీద డిస్కషన్ వచ్చింది కాబట్టి ఏఐ రివల్యూషన్ వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే ఒక బ్యాలెన్స్ అని చెప్పొచ్చు ఈసీఈకి అండ్ సిఎస్సికి. ఇప్పుడు దీనిలో చదివిన వాళ్ళు, ఐసీటీ చదివిన వాళ్ళు ఏం జాబ్స్కి వెళ్తారు? సాఫ్ట్వేర్కి వెళ్తారా, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి వెళ్తారు? జాబ్ ప్రొఫైల్స్ దీంట్లోంచి పాస్ అయిన వాళ్ళు యాక్చువల్గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ సాఫ్ట్వేర్లో కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు టెలికాం సెక్టర్ అవ్వచ్చు ఆర్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి ఏవైతే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయో దీంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా మోర్ స్పెషలైజ్డ్ వాటిలో మోర్ స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఉంటుంది. సో దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబులు కూడా వస్తాయి, అదేం లేదు రావని కదా. అంటే ఈవెన్ కోర్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సో దానికంటే ఎక్కువ దీని మీద ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గట్టుగానే మనం రిజల్ట్స్ కూడా చూడొచ్చు, ప్లేస్మెంట్స్ కానీ ఏదైనా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కాకుండా సిఎస్సి వాళ్ళకంటే వీళ్ళకు ఏదైనా రంగంలో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుందా? సిఎస్సి కంటే అంటే వీళ్ళకి సిఎస్సి వాళ్ళకంటే వీళ్ళకు ఈ ఫీల్డ్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయని ఉందా? అట్లా స్పెసిఫిక్గా ఏం లేదండి. కానీ ఓవరాల్గా ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ ఉంటే R&D చేసే వాళ్ళకి దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది. వాళ్ళు ఇంకా మోర్ వాల్యుబుల్గా చూస్తారు. ఒక పెద్ద పెద్ద కంపెనీస్లో R&D చేసేవాళ్ళు చాలా వాల్యుబుల్గా చూస్తారు వాళ్ళని. సో దాంట్లో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ సంస్థల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి. ఓకే, గ్రేట్. సో ఇంకేం కోర్స్ ఉన్నాయి ఇక్కడ? ఐసీటీ కాక ఐసీటీ ఒక కోర్స్ ఉంది. ఐసీటీ అయితే 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళవి. ఐసీటీ ఒకటైతే ఐసీటీ ఇన్ సిఎస్సి స్పెషలైజేషన్ అనుకోవచ్చు మైనర్గా. దెన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ. అంటే ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ చాలా ప్లేస్ ఉంది. దీని స్పెషలైజ్ దాని గురించి చాలా సమాచారం ఉంది. అవును. కానీ ఈ ఐసీటీ అనేది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ కోర్స్ ఇది. అవును. సో రైట్. ఇప్పుడు దీనిలో ప్లేస్మెంట్స్ పరిస్థితి మీకు ఎట్లా గమనించింది? మీరు చూసారు? సో అంటే రిపోర్ట్ చేసిన కాలేజ్ వెబ్సైట్లో రిపోర్ట్ చేసిన ప్లేస్మెంట్స్ చూస్తేనే యాక్చువల్గా 2024లో యావరేజ్ ప్యాకేజే 16 lakhs వచ్చింది. సో మనం ముందనుకున్నట్టే R&D రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్ వాళ్ళని ఆటోమేటిక్గా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాల్యుబుల్గా చూస్తాయి. ఈవెన్ మోర్ దెన్ ఒక 1 step ahead ఆఫ్ డెవలపర్ అనుకోవచ్చు. సో దానికి తగ్గట్టే మనకి ఇందులో రిజల్ట్స్ కూడా కనబడుతున్నాయి. యావరేజ్ 16 అండ్ హైయెస్ట్ ఈవెన్ 80 దాటినట్టుంది. 82 lakhs. సో ఇది గాంధీనగర్లో ఉంది కదా? అవును, గుజరాత్ గాంధీనగర్లో ఉంది. ఒక 50 ఎకరాల క్యాంపస్లో కేవలం 400 సీట్లు మొత్తం. అంతే, మొత్తం 400 చేంజ్, 420 సంథింగ్ ఉంది. 4 years కలిపి 4 years కలిపి ఆ సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 50% ఈ గుజరాత్ స్టేట్ కోటా ఉందన్నమాట. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 200 people అడ్మిషన్స్ ఉంటుంది అనమాట. 800 అయితే 4 years. అవునవును, 400 కదా, 800. రైట్. అయితే అంత పెద్ద క్యాంపస్ 800 చాలా తక్కువ. అవునవును. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జేఈ మెయిన్ కూడా ఉన్నట్టుంది కదా? జేఈ మెయిన్ ఒక విండో ఉంది, తర్వాత దీనికి సంబంధించింది. అవును, జేఈ మెయిన్ అయితే ఆల్ ఇండియాకి మెయిన్ కాంపిటీషన్ జేఈ మెయిన్ అంతే. దాని తర్వాత అంతే అడ్మిషన్స్, మెయిన్ అడ్మిషన్స్ అయితే జేఈ మెయిన్. కట్ ఆఫ్ కూడా సుమారు 13,000 నుంచి 16,000 మధ్యలో జేఈ మెయిన్ ఉంటుంది. సరే, గుజరాత్ అంటే మనకు. కానీ అంటే ఈవెన్ రీసెర్చ్ ఓరియంటెడ్ దీన్ని కూడా చూస్తే ఈ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ సంస్థ హిస్టరీ గురించే చూద్దాం. అసలు అంటే ధీరుభాయ్ అంబానీ గారు పెట్టిన తర్వాత ఫౌండింగ్ డైరెక్టర్ ఎవరు అని చూస్తే అనిల్ సహస్రబుద్ధే గారు. అంటే ఆయన టెలికాం ఇండస్ట్రీలో ఐఐటి బాంబేలో చాలా రీసెర్చ్ చేశారు యాక్చువల్గా. సో ఇండియనైజ్ చేశారు. చాలా ఫారిన్ టెక్నాలజీస్ ఉన్నాయి అప్పటికి. సో లోకల్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్రెడీ రీసెర్చ్ ఇన్వెన్షన్స్ ఉన్నా కూడా లోకల్గా ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే దాని మీద చాలా వర్క్ చేశారు ఆయన. సో ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ఫౌండింగ్ డైరెక్టర్గా పెట్టారు అంటేనే మనకి అర్థమవుతుంది లాంగ్ టర్మ్ విజన్ ఎట్లా ఉంది, ఒక ఉద్దేశం ఏంటి దీని వెనకాల చేయడానికి అని. అండ్ ఆయన ప్రస్తుతం ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చి NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్లో చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు. ఆయన ప్రస్తుతం కూడా ఇప్పటికీ కూడా ఇండియా మొత్తంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టెక్నాలజీని ఎట్లా జోడించవచ్చు అనే దాని మీద పనిచేస్తున్నారు. అనిల్ సహస్రబుద్ధే. ప్రస్తుతం డైరెక్టర్ ప్రస్తుతం డైరెక్టర్
తథాగత బందోపాధ్యాయ గారు. ఈయన కూడా ఎన్నో ఫారెన్ యూనివర్సిటీస్లో పనిచేసి ఈవెన్ ఐఐటి అహ్మదాబాద్లో డీన్ ఆఫ్ ఫ్యాకల్టీగా పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈయన కూడా ఎన్నో రీసెర్చ్లు చేశారు. దాదాపు 70 ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు సైన్స్ జర్నల్స్లో. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ హిస్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది, అంటే డీప్ రీసెర్చ్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు ఫ్యాకల్టీగా. ఓకే, అంటే ఇదేం ఐఐటి కంటే తక్కువ స్థాయి అయితే కాదు అసలు. ఇది మొత్తం మీరు స్టడీ చేసిన తర్వాత అర్థమైందంటే ఇదేదో మామూలు ఉండి అల్లాటప్ప ప్రైవేట్ సంస్థ అట్లేదో కమర్షియల్ చేసేటువంటిది కాదు. అండ్ మీరు కోడింగ్ కల్చర్ కూడా చూస్తే, అంటే ఏ రేంజ్లో కోడింగ్ వాళ్ళు యాక్టివ్గా కాంపిటేటివ్గా చేస్తున్నారంటే హ్యాకర్ ర్యాంక్ అని ఒక సంస్థ ఉంది. పెద్ద పెద్ద ట్విట్టర్, అడోబ్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలని కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ని ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు ఈ హ్యాకర్ ర్యాంకింగ్ చూస్తారనమాట, అట్లీస్ట్ స్కోర్ చూస్తారు. సో వీళ్ళు డెవలప్మెంట్ ఎంత చేసి కోడింగ్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళందరికీ ఈ స్కోర్ చూస్తారు హ్యాకర్ ర్యాంక్ది. ఈ హ్యాకర్ ర్యాంక్ సంస్థ ర్యాంకింగ్లో డిఐఐసిటి 11th ప్లేస్ వచ్చింది 2016లో వరల్డ్ వైడ్. ఓకే, వరల్డ్ వైడ్ 11th ప్లేస్ వచ్చింది అనమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట లోపల. ఇదేదో విట్ ఆ లెవెల్ అట్లాంటిది ఎంసెట్ కాలేజ్ అసలు ఆ రేంజే కాదు. ఒక రకంగా అంటే ఒక టాప్ 5 ఐఐటి, టాప్ 7 ఐఐటీస్ తర్వాత మీరు ఆ స్థాయికి సంబంధించినటువంటి సంస్థ. అవును, అదేం మామూలు కాదు. ఒక అంటే లోవర్ ఎన్ఐటీస్ వచ్చిందా ఇది వచ్చిందా అంటే యాక్చువల్గా దీనికే ఎక్కువ వెళ్ళచ్చు. మిస్ అయితే దీనికి కంఫర్టబుల్ దానిలాగా చూసుకోవచ్చు. బిట్స్ పిల్లని మిస్ అయితే మాత్రం. ఓకే, కానీ మన దగ్గర తక్కువ సమాచారం. ఫీ అంటే చాలా ప్రైవేట్గా చాలా ఎక్కువ ఉంటుందా? ఫీ, హాస్టల్, ఫుడ్ అవి ఎట్లా ఉన్నాయి? ఫీజు కూడా సంవత్సరానికి 3 లక్షలు విత్ హాస్టల్. హాస్టల్కి ఎక్స్ట్రా ఉంది, ఇది ఓన్లీ ట్యూషన్ 4 lakhs అనుకున్నా. 4 16 అంటే పెద్ద విషయం ఏం కాదు. అవును, సో 16 lakhs. అవును. ఓకే, దీని నోటిఫికేషన్ అవన్నీ ఎప్పుడు పడతాయండి? ఈ నోటిఫికేషన్ అంటే జేఈ స్కోర్నే ఆధారంగా కాబట్టి దాని తర్వాత. సో ఇప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు దీని గురించి ఓవరాల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి? అంటే ఎప్పుడైతే ఈ కాలేజ్ హిస్టరీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళందరిని చూసి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అంటే వేరే బ్రాంచ్లు పెట్టలేదు క్యాంపస్కి, అట్లాగని చెప్పి ఉన్న దాంట్లో 50 ఎకరాలు ఉంది కదా అని చెప్పి. అవును, అట్లనే చెప్పుకోవచ్చు. అవును. అండ్ మీరు చూసుకుంటే ఇస్రో ఇక్కడ పనిచేసే నౌ ప్రెజెంట్లీ వర్కింగ్ ఫ్యాకల్టీ ఇస్రోతో పాటు రీసెర్చ్లో కూడా కొలాబరేట్ అవుతున్నారు. సో ఆ ఇస్రో లెవెల్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్స్ సిస్టమ్స్లో కూడా కొలాబరేట్ అయ్యే ఫ్యాకల్టీ ఇక్కడ పనిచేస్తున్నారంటే మనం చెప్పుకోవచ్చు ఎంత క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, క్వాంటిటీ మీద కాకుండా అనేది. సో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లోకి వెళ్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి కూడా. లైక్ ఒక సోషల్ అండ్ మనం క్యాంపస్ ఇవన్నీ కూడా చూస్తే ఒక మంచి సోషల్ లైఫ్ కూడా ఉంది యాక్చువల్లీ. సో ఫెస్ట్ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటుంటాయి. ఈవెన్ మీరు యూట్యూబ్లో వెతికినా కూడా దొరుకుతుంటాయి వాళ్ళ స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుందో అనేది అంతా కూడా. ఫుడ్ అవన్నీ ఫుడ్ కూడా మంచి ఫుడ్ బాగుంటుంది, మంచి మంచి టేస్టీ ఫుడ్, మిగతా నార్త్ అంతా బాగుంటుంది. అండ్ ఇందులో ఒక 15% రిజర్వేషన్ ఈజ్ ఫర్ ఎన్ఆర్ఎస్. ఓకే, సో ఫారెన్ పీర్ గ్రూప్ ఉంటుంది. అవును. ఓకే కార్తిక్, ఇట్స్ గ్రేట్, చాలా చాలా గ్రేట్ రివ్యూ. ధన్యవాద్ భారత్ మాతకి.